ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలున్నా సరే ఇలా ఈజీగా తొలగించుకోవచ్చు. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోతుంటాయి. అనుకున్న పనులు సకాలంలో జరగవు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మీరు ఇలా సతమతమవుతుంటే అందుకు ఇంట్లోని వాస్తు దోషాలు కారణమై ఉండవచ్చంటున్నారు. అలాంటి వారు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడంతో పాటు ఇంటి సింహద్వారానికి ఇలా ఒక ప్రత్యేకమైన మూటను వేలాడదీస్తే వాస్తు దోషాన్ని తొలగించుకోవచ్చంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇంట్లో మెట్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఏ గృహంలోనైనా సరే సింహద్వారానికి ఎదురుగా మెట్లు రాకుండా చూసుకోవాలి. అలా వస్తే ఆ ఇంటికి వాస్తు దోషం ఎక్కువగా ఉంటుందట. ఏ ఇల్లు అయినా సరే త్రికోణాకారం, విసనకర్ర ఆకారం, యు ఆకారంలో ఉండకూడదు. ఆయా ఆకారాల్లో ఇల్లు ఉంటే అది సంపూర్ణమైన వాస్తు దోషాలు కలిగిన గృహంగా భావించాలంటున్నారు. ప్రతి ఇంట్లో గుమ్మానికి ఎదురుగా గుమ్మం ఉండేలా చూసుకోవాలి. లేదా ఒక గుమ్మానికి ఎదురుగా ఒక కిటికీ వచ్చేలా ఇల్లు నిర్మించుకోవాలి. అప్పుడు ఆ ఇంట్లో వాస్తు దోషాలనేవి ఉండవు. అలాగే మెట్లు తూర్పు నుంచి పడమర వైపునకు ఉండేలా చూసుకోవాలి. అంటే తూర్పు నుంచి పడమరకు మెట్లు ఎక్కే విధంగా ఉండాలి. లేదా ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు ఎక్కేలా మెట్లు ఉండాలంటున్నారు. అదేవిధంగా ఆ మెట్లు అనేవి బేసి సంఖ్యలో ఉండాలి. వీటితో పాటు మెట్లు ఎక్కేటప్పుడు కుడికాలి మొదటి మెట్టు మీద ఉంచి ఎక్కాలి. అప్పుడు ఎలాంటి వాస్తు దోషాలు ఉండవని చెబుతున్నారు. అదేవిధంగా ఏ ఇంటికైనా సరే తూర్పు ఉత్తర దిశలు మూతపడకుండా చూసుకోవాలి. ఒక గృహానికి తూర్పు మూసుకుపోయినా ఉత్తరం మూసుకుపోయినా వాస్తుదోషాలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలంటున్నారు. అలాగే కిటికీలు ఏర్పాటు చేసుకున్నప్పుడు అవి బయట వైపునకు తెరుచుకునేలా చూసుకోవాలి. తూర్పు, పడమర లేదా ఉత్తర సింహద్వారం ఉన్న ఇంట్లో ఉండడం మంచిది. ఒకవేళ మీరు ఉండే ఇంట్లో సింహద్వారాన్ని బట్టి ఏమైనా వాస్తు దోషాలుంటే ఒక ప్రత్యేకమైన మూటను అక్కడ కడితే అవన్నీ తొలగిపోతాయి. తూర్పు సింహద్వారం ఉన్నవారు ఒక తెల్లటి వస్త్రంలో గుప్పెడి చొప్పున బియ్యం, గోధుమలు, కొద్దిగా కర్పూరం మూట కట్టి ఆదివారం ఉదయం ఆ మూటను సింహద్వారానికి వేలాడదీయండి. ఈ మూట ప్రభావం వల్ల ఆ ఇంట్లోని వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఉత్తర సింహద్వారం ఉన్నవారు ఆకుపచ్చ వస్త్రంలో గుప్పెడు బియ్యం, గుప్పెడు పెసర్లు, కొద్దిగా కర్పూరం తీసుకొని మూట కట్టాలి. దాన్ని బుధవారం ఉదయం మీ సింహద్వారానికి తగిలించాలి. ఇలా చేయడం ద్వారా ఆ గృహంలో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. పడమర సింహద్వారం ఉంటే నీలం రంగు వస్త్రంలో గుప్పెడు బియ్యం, అంతే బరువున్న కొన్ని పత్తి గింజలు, కాస్త కర్పూరం వేసి మూట కట్టి దాన్ని శనివారం ఉదయం పడమర సింహద్వారానికి కట్టాలి. ఈ మూట ప్రభావంతో ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. సాధ్యమైనంత వరకు దక్షిణ సింహద్వారం ఉన్న ఇళ్లలో ఉండకపోవడం మంచిది. కాబట్టి ఇలా సింహద్వారాన్ని బట్టి ప్రత్యేకమైన మూటను సిద్ధం చేసుకొని గుమ్మానికి వేలాడదీయడం ద్వారా ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.